పెద్దలందరికీ, ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి పేరు పేరు చెప్తలేను. పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి శ్రేయోభిలాషులకు, మిత్రులకు, పెద్దలకు, అమ్మలకు, అక్కలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ గాంధీజీ ఫౌండేషన్ ఒక స్థాయికి, జీవితంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పేదలకు సహాయం చేయాలనేది గత 10 సంవత్సరాల నుండి నాకుండే. గతంలో కూడా అవకాశం వచ్చినప్పుడల్లా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ రావడం జరిగింది. మరి ముఖ్యంగా కరోనా సమయంలో చాలామంది ఇంటి నుండి బయటికి వెళ్ళలేని పరిస్థితిలో, చాలా ఘోరమైనటువంటి, స్టార్టింగ్లో చాలా ఘోరంగా ఉండే కరోనా పరిస్థితులు. అట్టి పరిస్థితుల్లో నిత్యావసర సరుకుల్ని అందించాలన్న ధ్యేయంతో చాలామంది నా వెన్నంటే ఉన్నటువంటి యూత్ సభ్యులు చాలామంది కూడా, సార్ మనం నిత్యావసర సరుకులు అందిస్తే బాగుంటుంది, ఇంట్లో నుండి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఆ కుటుంబాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళంతా తెలియజేయడం, నాకు కూడా అంత మంచి అవకాశం దొరికిందని చెప్పేసి, మంచి కార్యక్రమం అని చెప్పేసి ఆ రోజు కరోనా సమయంలో నిత్యావసర సరుకులు అందించడం అనేది జరిగింది. అదేవిధంగా సరే, ఒక 10 సంవత్సరాల నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమిటి తిరుగుతూ వాళ్ళు చేస్తున్నటువంటి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తూ మనం కూడా అదేవిధంగా సేవా కార్యం, మనకున్న దాంట్లో కొద్ది గొప్ప మనం సంపాదించిన దాంట్లో కొంత సేవా కార్యక్రమాలు పెట్టాలనే ఆలోచన నాకు కలగడం, 2 సంవత్సరాల క్రితము ఓ రోజు మా ఫ్యామిలీలో కూర్చున్నాం, ఇంట్లో కూర్చున్నాం. మా 2 పాపలు, అది డాడీ నువ్వు సేవా కార్యక్రమాలు కొన్ని స్టార్ట్ చేసినావు, కానీ భవిష్యత్తులో మాత్రం నువ్వు ఒక అనాథాశ్రమాన్ని పెట్టాలి, అనాథలను ఆదుకోవాలి అని వాళ్ళు నాకున్నటువంటి 2 బిడ్డలు చెప్పడం. సరే, ఈరోజు ఒక అనాథాశ్రమం స్థాపించాలంటే చాలా పెద్ద పని. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని సరే భవిష్యత్తులో భగవంతుడు బాగా సహకరించి ఆర్థికంగా నన్ను బాగా చేస్తే ఖచ్చితంగా అటువంటి స్థాయిలో ఈ ఫౌండేషన్ తీసుకువెళ్తానని, అంతకన్నా మొదలు ఈ గత 5 సంవత్సరాలు 2018 ఎలక్షన్ నుండి సరే మనం ఎలక్షన్లో భాగంగా పార్టీ గుర్తుకు ఓటేయాలని చెప్పేసి ఇల్లు తిరుగుతున్నటువంటి క్రమంలో చాలామంది ఓట్ల కోసం వెళ్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ ఇళ్లలోని కష్టాలని, సరే మీరు రాజగోపాల్ రెడ్డి సార్కి అనుకూలంగా ఉంటారు, దగ్గరగా ఉంటారు కాబట్టి అయ్యా మా బాధలు ఇవి, మీరు సార్ దృష్టి తీసుకుపోండి, మాకు సహాయ సహకారాలు చేయండి అని చాలామంది చెబుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి బాధలు చూసి చెల్లించి, దానికి తోడు నా కృతులు చెప్పినటువంటి విషయం కూడా నా మనసులో ఉండి, ఎట్టి పరిస్థితి ఉన్నది 2 ఆడపిల్లలు, వాళ్ళు దేవుని దయ వల్ల ఒక మంచి విద్యాసంస్థలు, ఈరోజు ఒక అమ్మాయి డాక్టర్ చదువుతుంది, అది కూడా గవర్నమెంట్ సీటే. ఒక ప్రైవేట్ సీట్ అయితే ₹1 కోట్ల పెట్టాలి. మరి భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి ఒక మంచి సీట్ని, ₹1 కోట్ల సీట్ని మాకు ఉచితంగా మరి భగవంతుడు కల్పించాడంటే, మరి అందులో కొంత భాగమైనా మనం పేదలకు సేవ చేస్తే బాగుంటుందని అక్కడి నుండి ఇంకెక్కువ ఆలోచన రావడం, ఇవన్నీ ఆలోచనలతోటే పురుడు పోసుకున్నదే ఈ గాంధీజీ ఫౌండేషన్. భవిష్యత్తులో ఇంకా చాలా మంచి కార్యక్రమాలు ఈ గాంధీజీ ఫౌండేషన్ ద్వారా, ఒకటే ఆశయంగా ఉన్నాను, నేను సంపాదించినటువంటి డబ్బులు కనీసం 20-30% ఈ గాంధీజీ ఫౌండేషన్లోనే వేసుకొని ముందు ఇంకా భారీ ముఖులు, పెద్దలు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటూ, భగవంతుడు ఆశీస్సులు ఇస్తే ఇంకా ముందు తీసుకుపోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇది మొట్టమొదటి కార్యక్రమం. ఈరోజే పురుడు పోసుకుంది. త్వరలోనే ఈ ఫౌండేషన్కి రిజిస్ట్రేషన్ చేయించి
అన్ని రకాల గవర్నమెంట్ నామ్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించి ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే 20 మంది నిరుపేదలను తీసుకొని ఆ నిరుపేదలకు 2 సంవత్సరాల కాల పరిమితి 24 నెలలు ఇదే వీళ్ళకి 20 మందికి 24 నెలలు ప్రతి నెల ఈరోజు మేము ముందు పెట్టాము వాళ్ళకు నిత్యావసర సరుకులు. ఎందుకంటే వాళ్ళు రేషన్ బియ్యం అనేది మన గవర్నమెంట్ కల్పిస్తుంది. ఆ రేషన్ బియ్యం తీసుకొని వచ్చేసి మనం ఇచ్చినటువంటి నిత్యావసర సరుకులు నెల నెల ఇక్కడికి వచ్చేసి తీసుకొని పోతే ఆ నిత్యావసర సరుకులు ఆ రేషన్ బియ్యంతో వాళ్ళ జీవితాలు నడుస్తాయన్న ఒక సదుద్దేశంతో ఈరోజు మీ ముందు కనబడుతున్న ఐటమ్స్ కూడా 2 నూనె ప్యాకెట్లు, కారం, అల్లం, ఎల్లిగడ్డ, నెక్స్ట్ రవ్వ, అన్ని రకాల కందిపప్పు, సర్ఫు, సోప్స్, సబ్బులు, జెమిని, చాయ్ పత్తా, చక్కెర, అన్ని రకాల మనకు నిత్యావసరంగా ఏవి ఉపయోగపడతాయో ఖచ్చితంగా 1000 రూపాయలు తగ్గకుండా ప్రతి నెల కూడా 1000 రూపాయలకు తగ్గకుండా 1000 రూపాయల కన్నా పైచిలుకు డబ్బులతోటే ఆ 20 కుటుంబాలకు 24 నెలలు ఈ కిరాణం సామాన్ నిత్యావసర సరుకులు అందిస్తూ వాళ్ళ కుటుంబంలో ఒక కొడుకులాగా వాళ్ళ కుటుంబంలో ఒక అన్న తమ్ముళ్ళలాగా ఉండాలి అనే సదుద్దేశంతోనే ఈ కార్యక్రమం చేశాం. ఈ యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. 20 మంది మీ ఆధార్ కార్డు ఒకటి జిరాక్స్ ఇవ్వండి అమ్మ. మాకు ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి. ప్రతి నెల 1వ తారీఖు ఉదయం 10 గంటలకు ఇస్తాను. ఒకవేళ ఆ రోజు నేను ఏమైనా లేకపోతే నేను ఫోన్ చేసి మరుసటి రోజు 2వ తారీఖు 3వ తారీఖు చెప్తాను. ఒకవేళ మీకు పండుగ 30వ తారీఖు 29వ తారీఖు పండుగలు వస్తే ముందు రోజు ఇస్తాం. ఎందుకంటే పండుగకి ఎక్కడ వస్తే ముందు రోజు ఇస్తాం. 29, 30వ తేదీ ఆ విధంగా పండుగలు వచ్చినప్పుడు. ఒకవేళ 1వ తారీఖు నేను లేని సందర్భం ఏదైనా ఉంటే 2వ తారీఖు పెడతాం. కానీ ఎవ్రీ మంత్ ప్రతి నెల మీకు 1వ తారీఖు ఈరోజు ఏ విధంగా అయితే నిత్యావసర సరుకులు ఇచ్చామో అదే విధంగా ఈరోజు ఇచ్చినటువంటి అన్ని సరుకుల మాదిరిగానే ప్రతి నెల మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒక నెల రోజులకు సరిపోయే విధంగానే ఉండాలని ఆలోచన చేసినాం. దాన్ని పూర్తిగా మా మేడంకి అప్పచెప్పాను. మా ఇంట్లో ఏ వస్తువులు ఏ కంపెనీ తెచ్చుకుంటామో ఏదో ఇస్తున్నాం ఫ్రీగా అని చెప్పి ఏదో సరుకులు నాణ్యం లేని సరుకులు మేము ఇవ్వం. మేము ఏ విధంగా వండుకొని తింటామో ఎటువంటి సరుకులు తెచ్చుకుంటామో ఈరోజు మీరు నూనె కూడా చూడండి, ఫ్రీడమ్ ఆయిల్ నా ఇంట్లో కూడా అదే వాడతాం. మా ఇంట్లో వాడేటటువంటి ఐటమ్స్ ఏ విధంగా ఉంటాయో అదే క్వాలిటీ ఐటమ్స్ మీకు ప్రతి నెల 2 సంవత్సరాలు 24 నెలలు 2 సంవత్సరాల కాలం మేము ఇస్తాం. మీరు ఈ సూచన చేసుకొని మీరు మాకు సరికొండ వెంకన్న సార్ ఉన్నారా సార్? సరికొండ వెంకన్న సార్కు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఏ విషయం ఉన్నా కూడా మేము ఫోన్లో మాట్లాడతాం. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ప్రతి నెల 1వ తారీఖు 10 గంటలకు ఉంటుంది. మార్పులు జరిగితేనే ఫోన్ వస్తుంది. మీకు ఫోన్ రాలేదంటే 1వ తారీఖు 10 గంటలకు వచ్చేసేయాలి స్కూల్కి. ఓకే రైట్. మీరు టైంకి రండి. 1వ తారీఖు 10 గంటలకు వస్తే మాకు ఆఫీషియల్స్ ఎవరైనా గెస్టులు ఉంటే ఒకరిని పిలిపించుకొని, ఇది మొదటి ప్రోగ్రాం కాబట్టి అందరిని పిలుచుకున్నాం. మేము ప్రతి నెల ఒక గెస్ట్ని పిలిపించుకొని ఆ గెస్ట్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాం. ఓకే థ్యాంక్ యూ అమ్మ. మీకు ఎటువంటి బాధలు కలగొద్దని చెప్పి మళ్ళీ ఒకసారి భగవంతుని ప్రార్థిస్తూ